అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు. నువ్వు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు. ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ, ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది. కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్. దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా. దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో, ఆ షో బాగుండడం కోసం వాళ్ళకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా. వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను అంతే. ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది క్లారిటీ. బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే. వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా చేరు. వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ని లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని చూశాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే. అది ఎన్ని సెకండ్లు బ్రో? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేసి ఉంటే అయిపోయేది కదా. లేపలేదే. సో వాళ్ళు కావాలంటే ప్రతి చోట పాజిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, ప్రతి చోట నెగిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ని చూపించి. అట్లా ఏం చేయరు బ్రో. ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక్కోసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఇట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లేదు. మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం మనం కూడా చేయొచ్చు. నేను కూడా అన్నా చాలాసార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటారు, కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు.